డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనానిమస్ థ్రెట్స్, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. సనాతన ధర్మం అని ఒక డ్రెస్ వేసి వీడియోలో కూర్చొని పేపర్లు చదవటం కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీ కార్యకర్తలను నిలువరించండి. ఫిజికల్ గా దాడులు చేయటం అంటే చేతగాని తనం ఏం కాదు. అది ఎవరికి అధికారం ఉంటే 90 ఏళ్ల ముసలమ్మ కూడా అక్కడ కూర్చొని అధికారం చేయించగలరు. దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? ఫిజికల్ గా దాడి చేస్తారా? 500 మంది కోడిగుడ్లు రాడ్లతోటి దాడి చేస్తారా? ఇదా మీ డెమోక్రసీ? దీనికోసం మీకు హోమ్ మినిస్టర్ కావాలి. క్రిమినల్స్ ని కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్లు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ జన సైనికులు కోడిగుడ్లు రాళ్లు రప్పలతోటి ఈ రోజు దాడి చేశారు. వాళ్ళ కాళ్ళు కీళ్లు విరక్కొడితే చూడాలని ఉంది సార్. వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలని ఉంది సార్. వాళ్ళకి మీద కేసులు కట్టి ఇదే పోలీస్ స్టేషన్ లో రిమాండ్ పెట్టి చూడాలని ఉంది సార్. ప్రజాస్వామ్యం గురించి సుత్తపస్సు కబులు చెప్పే మీరు ఈ రోజు మీ జన సైనికులు చేసినటువంటి వికృత కార్యక్రమాలని చర్యలని ఎలా ఖండిస్తారో నేను చూస్తాను.